తెలంగాణ రాజకీయాల్లో మరోసారి హాట్ టాపిక్ గా మారాయి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన సంచలన వ్యాఖ్యలు. చంద్రబాబు బతకాలి, తెలంగాణలో టీడీపీ విస్తరించాలి, తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ భూస్థాపితం కావాలి అంటూ ఆయన చేసిన కామెంట్స్ రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి. తెలంగాణలో తెలుగుదేశం పార్టీ ఉండొద్దని కక్షగట్టి ఆ పార్టీ నాయకత్వాన్ని దెబ్బతీసేందుకు గతంలో ప్రయత్నాలు జరిగాయని రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఆ ప్రయత్నాలకు ప్రధాన కారణమని ఆయన కేసీఆర్ ను నేరుగా టార్గెట్ చేశారు. తెలంగాణలో టీడీపీని నిర్వహించాలనే ఉద్దేశంతో కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ కలిసి కుట్ర పన్నారు అంటూ ఆయన తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఇక ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు గురించి మాట్లాడుతూ ఆయన అనుభవం, రాజకీయ దూరదృష్టి తెలుగు రాష్ట్రాలకు అవసరమని పేర్కొన్నారు. చంద్రబాబు లాంటి నాయకులు బతుకుండాలి, ఆయన రాజకీయాల్లో ఉండడం ప్రజాస్వామ్యానికి మంచిది అని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. అదే సమయంలో తెలంగాణలో టీడీపీ మళ్లీ బలంగా ఎదగాలని, ప్రజలకు మరో ప్రత్యామ్నాయ రాజకీయ శక్తి అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు. అత్యంత సంచలనంగా బీఆర్ఎస్ పార్టీని 100 మీటర్ల గోతిలో పాతిపెట్టాలి అంటూ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతున్నాయి. ప్రజాస్వామ్యంలో ప్రత్యర్థులపై ఇలాంటి వ్యాఖ్యలు తగవని బీఆర్ఎస్ నేతలు విమర్శిస్తుండగా, కాంగ్రెస్ వర్గాలు మాత్రం ఇది ప్రజల్లో ఉన్న ఆగ్రహానికి ప్రతిబింబమని సమర్థించుకుంటున్నాయి. మొత్తానికి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాలను మరోసారి వేడెక్కించాయి. రాబోయే రోజుల్లో ఈ మాటల ప్రభావం రాజకీయ సమీకరణాలపై ఎలా పడుతుందో, టీడీపీ పాత్ర తెలంగాణలో ఏ దిశగా సాగుతుందో చూడాల్సిందే. నారా చంద్రబాబు నాయుడు గారికి సహచరులు, అనుచరులు ఉన్నారు. వాళ్ళందరికీ నా విజ్ఞప్తి ఒక్కటే, ఈ తెలంగాణ రాష్ట్రంలో తెలుగుదేశం ఉండొద్దని కక్ష గట్టి ఆ పార్టీ నాయకత్వాన్ని దెబ్బతీసిన చంద్రశేఖరరావును, బీఆర్ఎస్ ను సమూలంగా 100 మీటర్ల గోతి తీసి పాతి పెట్టినప్పుడే బీఆర్ఎస్ వాళ్ళు గద్దెలు దిగాలి, ఊర్లలో బీఆర్ఎస్ దిమ్మలు కూలాలి. అప్పుడు